నామ సంకీర్తనంతో మీరంతా చేస్తూ ధన్యులవుతున్నారు. స్వామి నిత్య నివాసం చేస్తున్నారు ఇక్కడ. కారణం ఏంటంటే ఇంతమంది ఈ వాతావరణంలో రైతులందరికీ బిజీ టైంలో కూడా వచ్చిందంటే స్వామి హృదయంలో నివసించాడు, మిమ్మల్ని పిలిపించుకున్నాడు. ఇక్కడ మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడదామని సంకల్పం చేసుకున్నాను. మీరు అనుమతిస్తే, లేదండి మేము భజన చేసుకుంటామంటే నో ప్రాబ్లం. అంటే మీ వినేవాళ్ళు ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. అదే అయితే భాగవతం అనేది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మానవుడు తరించటానికి భాగవతమే గొప్ప అనేది మీకు తెలుసు. దీనిలో కొంతమంది మంచి విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భాగవత సప్తాహం అనేది చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైంది. ఈ సమయంలో అందరూ కూడా ఏం చేస్తారంటే భాగవత ప్రవచనం చేస్తుంటారు. అయితే మనం భాగవత ప్రవచనం సప్తాహం అంటే 7 రోజులు చెప్పాలంటే వినేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు లేరు. అందుకోసం అంత సమయం లేకుండా కొంత సమయంలో కొంత సంక్షిప్తంగా మీ అందరితో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేను ఆనందిస్తున్నాను. మా గురువు గారి దయ మనందరిపైన ప్రసరించాల్సిందిగా కోరుతున్నాను. రేపటి రోజు గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ విశిష్టత ఏంటంటే దాన్ని వ్యాస పౌర్ణిమ అంటారు. చాలామంది ఏంటంటే చాలామంది వాళ్ళ గురువులకు పూజ చేస్తున్నారు కాబట్టి గురు పౌర్ణిమ అంటే అందరూ గురువులకు సంబంధించింది అనేటువంటి ఆలోచన భక్తులలో ఉన్నది. కానీ మూలం ఏంటంటే వ్యాస భగవాను యొక్క పౌర్ణిమనే గురు పౌర్ణిమగా ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి రామానుజాచార్యులు మొదలుకొని చాలా చెప్తున్నటువంటిది, పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి ఈ సాధు జనులందరికీ కూడా గురువు. ఆయన అవతారాల్లో దశావతారాలు ఉన్నాయి. దాంట్లో దత్తాత్రేయ స్వామి అవతారం కూడా ఒకటి. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సాధు జనులందరికీ కూడా స్వామి యొక్క అనుమతి లేనిది వీళ్ళెవరు కూడా వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మన సుకందర స్వామి మహారాజు గారు కూడా గుడిలింగాపూర్లో అతి కష్టపడి దత్తాత్రేయ స్వామి విగ్రహం పెట్టారు. అట్లాగే మన వాల్గోట్ గ్రామంలో కూడా వారు ఇక్కడ మనకు ఏర్పాటు చేసినారు. ఆ దత్తాత్రేయుల వారికి కూడా రేపు చాలా మంది భారత భూమిలో అనేక రకాలైనటువంటి షోడశ ఉపచార అష్టోత్తర అర్చనలతో పాటు హోమాది కార్యక్రమాలు కూడా చేస్తారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరిం వందే స్మతృగామి సనోవతు. దత్తాత్రేయునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్కసారి స్మరిస్తే చాలట స్వామి మన వెంబడే ఉంటాడు. స్మరించినంత మాత్రాన్నే మనకు వరాన్ని ఇచ్చేటువంటి భగవానుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. మీరు దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఆయనలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు త్రిమూర్తి అవతార స్వరూపుడు భగవాన్ దత్తాత్రేయ స్వామి. అయితే ఈ దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయ ప్రాంగణాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు దత్తాత్రి, ఆయన పేరు కూడా దత్తాత్రి. చూడండి విచిత్రం. ఆయన దాన్ని అభివృద్ధి చేయడంలో చాలా సఫలీకృతుడవుతున్నాడు. ఇంకా కొంత వర్క్ ఉన్నదట. రేపు మేము ఇక్కడ స్వామికి మా తోచినంత అష్టోత్తర షోడశనామ ఉపచారాలతో పూజ చేసి హోమం కూడా చేద్దామని సంకల్పం చేసుకొని రావడం జరిగింది. భక్తులకు వీలైన వాళ్ళందరూ వస్తే మీరు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని తరించవలసిందిగా కోరుతున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. జీవులు అన్నపూర్ణ మాతాకి. మా స్వామివారి యొక్క ఆరాధ్య దైవం, మనందరి ఇష్టదైవం, మనకు అన్నం పెట్టి అన్నపూర్ణేశ్వరిని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే చదువుల తల్లి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మన ఎదురుగానే మా స్వామివారు అమ్మవారిని ఏర్పాటు చేశారు. నేను చెప్పడంలో ఇతివృత్తం అదనమాట. స్వామివారు పెట్టినటువంటి దేవతలను మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ దత్తాత్రేయుడు, ఇక్కడ అన్నపూర్ణమ్మ, అక్కడ ఎదురుగా సరస్వతి మాతను కూడా మా సుకందర స్వామి, మన సుకందర స్వామి వారు ఏర్పాటు చేశారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారి వృశ్చిక జల అగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. జయ బలో లక్ష్మీ నరసింహస్వామికి. మనకు లింబాద్రి నరసింహస్వామి పక్కనే ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం ప్రార్థన చేసుకోవడం ఆవశ్యకతగా చెప్పడం జరిగింది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథా. ఈ కలియుగంలో ఈ హరే నామ అనేటువంటిది సులభోపాయమైందని చెప్పి సాక్షాత్ కృష్ణ భగవానుడే మనకు భగవద్గీతలో ఉపదేశం చేయడం జరిగింది. ఇక్కడ మీ గౌరవాధ్యక్షులు భగవద్గీత ప్రవచనం చేశారు శ్రీమాన్ మగ్గిడి నరసయ్య గారు మనకు తరింపజేస్తున్నారు. విన్నారా ప్రియ భగవద్ బంధువులారా? ఈ సమాజంలో ఎందరో కోటీశ్వరులు ఉన్నారు, ఎందరో ఉన్నత పదవులు గల వాళ్ళు ఉన్నారు, మహానాయకులు ఉన్నారు, పండితులు ఉన్నారు. కానీ ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులకు భోజనం పెట్టక వృద్ధాశ్రమాలకు పంపిస్తూ వారిని సరిగ్గా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఎందుకు పనికిరాని వారిగా చలామణి అవుతున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే సభ్య సమాజం, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియజేసి మనము కొంతనన్నా మన ధర్మాన్ని పాటించాలి. కూటికి లేకున్నా తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి పట్టెడన్నం పెట్టేటువంటి వారే నిజమైన కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరులు కరెక్ట్ కాదు. అతి కష్టంతో కూడా ఉండి తల్లిదండ్రులను ఇతోధికంగా సేవలు చేస్తూ వృద్ధాప్యంలో శ్రవణ కుమారుడు, మీరు విని ఉంటారు, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావడిలో మోసుకొని అనేక పుణ్యక్షేత్రాలకు తిప్పి ఆయన ధన్యుడయ్యాడు. అలాగే తొలి ఏకాదశి నాడు పండరీపురంలో చాలా అద్భుతంగా పాండురంగడి ఉత్సవం జరిగింది. ఆ పాండురంగడి ఉత్సవం జరిగిందంటే మీకు తెలుసు, దానికి కారణం ఎవరు? పుండరీక వరద పాండురంగ గోవింద గోవింద అంటాడు. అంటే పుండరీకుడు అనేటువంటి ఒక మహాభక్తుడు తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ సాక్షాత్ కృష్ణ భగవానుడు వస్తే కూడా ఆగయ్యా నేను మా తల్లిదండ్రుల సేవ చేస్తున్నాను అని ఒక ఇటుక వేశాడు స్వామికి. ఆ ఇటుక మీద నిలబడి ఇట్లా చేతులు పట్టుకొని ఆయన విఠోబా విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల అని మనం భజన చేస్తూ ఉంటాం. ఆ తల్లిదండ్రుల సేవకు మనకు ప్రధాన పాత్ర కనిపించేటువంటి పాండురంగ విఠలేశ్వరుని మనం స్మరిస్తూ ఉన్నాం. మన సైంటిస్టులు ఏమంటున్నారంటే విఠల విఠల అంటే గుండెపోటు కూడా బంద్ అవుతున్నదట. ఆ విఠల శబ్దంలో అంత గొప్పతనం ఉన్నది. అంటే ఇలాంటి మహనీయులు మన భారత భూమిలో ఉన్నారు. వాళ్ళని స్మరించుకోవడం మన యొక్క కర్తవ్యం. వాళ్ళ మార్గంలో మనం నడవడం మన యొక్క బాధ్యత. మన జీవిత అంత్యకాలంలో ఎలాంటి సంపదలు కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలు కానీ వెంటరావు. కేవలం మనం సంపాదించుకున్న ఏమొస్తాయో మీకు తెలుసు, కేవలం మన పుణ్య పాపాలు మాత్రమే. లక్ష్మీ నరసింహస్వామి
శతకం శేషప్ప కవి చదివిన రాసిన శతకం ఇప్పుడు ఇందాక ఒక భక్తుడు చదివాడు, నేను విన్నాను. దానిలో ఉన్నాయి పుట్టినప్పుడు ఏమి రాదని మీకు తెలుసు కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలో మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో నవవిధ భక్తి మార్గాలు చెప్పారు, కానీ అన్నిటికన్నా సులభమైనది ఏంటంటే మన భక్తి మార్గమే. ఈ భక్తి మార్గం మన జీవితాన్ని సార్థకమయ్యేటువంటి మార్గాన్ని అనుగ్రహించగలుగుతుంది. పూర్వము బ్రహ్మదేవుడు ఏం చేశాడట, 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించేటువంటి సత్యం ఏంటంటే భక్తితో తప్ప మరో మార్గం వల్ల మోక్షం రాదు అని తెలియజేశాడు. దానికి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మనం వింటూ ఉంటాం. ప్రహ్లాదుని వాళ్ళ యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అనేక రకాల కష్టపెడతాడు. అయినప్పటికీ ఆయన భక్తితో శ్రీమన్నారాయణుణ్ణి మనసావాచ ప్రార్థన చేస్తూ చిన్నతనంలోనే ఆయన భక్తుడిగా ఇప్పటికీ కూడా కీర్తించబడుతున్నాడు, మనందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు ఎల్లప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబులుగా అనబడును మహత్సేవనీయుడు అహర్నిశంభు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడు హరికథామృతమును కర్ణపుటముల కాంక్షతీర గురువులు చుండెడు ధన్యులు కుటిల బహుళ విషయమలని కృతాంగముల్ వేగమిడిచి విష్ణుదేవుని చరణార విందయుగము కడకు జనుదులు సిద్ధంబు కౌరవేంద్ర అని భాగవతంలో తెలియజేశాడు. కౌరవేంద్ర అంటే ధృతరాష్ట్రుడికి చెప్పాడు, నాయన ఇలాంటి భక్తి వల్లనే నువ్వు ఉద్ధరించబడతావు, నీ సంపదల వల్ల కాదు, నీ యొక్క కీర్తి ప్రతిష్టల వల్ల కాదు అని చెప్పి. కాబట్టి ఈ గురువు యొక్క పదాన్ని, ఈ భక్తి గొప్పతనం, మరి భక్తి ఎక్కడి నుంచి రావాలంటే గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును మించిన దైవము ఇంకా ఎక్కడా లేదు. ఎందుకయ్యా? గురువు అన్ని రకాల ఆయన ఏం చేశాడు, దైవ ఆరాధనలు చేశాడు. మనకంత శక్తి లేదు కాబట్టి మనం గురువును ఆశ్రయిస్తే ఆయన దగ్గర నుంచి కరెంటు మనకి ఎట్లయితే ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై అవుతుందో, గురువు అనుగ్రహం నుంచి ఆయన యొక్క మనకు శక్తి అనేది శక్తిపాతము, శక్తి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. కాబట్టి మీరంతా కూడా గురువును స్మరిస్తున్నారు. రేపు గురువులను స్మరించే దినం కాబట్టి తప్పకుండా అందరూ స్మరిస్తారని ఆశిస్తున్నాం. మనమందరం కూడా రేపు కూడా వీలైన వాళ్ళు వస్తే ఆనందిద్దాం. ఈ కాలంలో అన్న సంతర్పణ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, అనేక రకాల దానం చేస్తున్నారు. అన్నదానం చేశారు, ఇప్పుడు ఉప్మా తిన్నారు, ఒక గంట అయినాక ఏమైపోయింది, అరిగిపోయింది. మళ్ళీ భోజనం పెడతారు, మళ్ళీ అరిగిపోతుంది, మళ్ళీ భోజనం చేయాల్సింది. అప్పుడప్పుడు వస్త్రదానం చేస్తున్నారు మహనీయులకు. వస్త్రాలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత పాతబడిపోతాయి. మరి ఎందుకు చెప్తున్నామంటే గురువు ఇచ్చే సంపద ఏంటయ్యా అంటే జ్ఞాన సంపద. మరి ఈ జ్ఞాన సంపద ఎప్పటిదాకా ఉంటది? మానవుడు తన శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు ఉంటది. కాబట్టి గురువు చెప్పిన జ్ఞాన సంపదను మనం అందరం కనుక నేర్చుకుంటే మన జీవితాన్ని మనం సార్థకత చేసుకున్న వాళ్ళం అవుతాం. జన్మించడం అందరం సామాన్యంగానే జన్మించడం. అందరినీ కూడా తల్లి 9 మాసాలు మోసింది, ప్రసవం అయిన తర్వాత ఏడుస్తూ మనం పుట్టాం. కన్న వాళ్ళందరూ నవ్వారు, అబ్బా మా కొడుకు పుట్టాడు రా, ఇంత గ్రేట్ రా అని. చివరికి ఏమైందయ్యా, మనం నవ్వుకుంటూ చనిపోతున్నాం, కన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇది మనం అందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఈ జ్ఞాన సంపదతోని జన్మ, పుట్టుక జన్మ అందరిది సమానమే, కానీ వెళ్ళిపోయిన జన్మ ఉత్తమమైనది. ఇవాళ అనేక మంది సాధు పొంగవులు పోతుంటే వాళ్ళని ఎలా చేస్తున్నారయ్యా, వాళ్ళ యొక్క చివరి శివయాత్ర అంటారు మీరు. మా సుగంధర స్వామి గారు పరమపదం పోయినప్పుడు మేము చూసాం, ముఖంలో తేజస్సు ఉన్నది, వారికి మధ్య ఇక్కడి నుంచి వారి యొక్క ప్రాణ ఉత్కర్షణ అయింది, ఇక్కడి నుంచి మేము చూసాం అప్పుడు, విన్నారా? కాబట్టి అలాంటి మహనీయుల దర్శనం చేసుకుంటే మనకు కావాల్సింది ఏందయ్యా, మోక్షాన్ని కోరుతున్నాం మనం అందరం. ఏమంటారు నరసయ్య గారు?
అంతేనా? అంతిమ లక్ష్యం మోక్షమే. మరి మోక్షానికి ఏదయ్యా కారణం, తోవ ఏది అంటే గురువు యొక్క జ్ఞాన సంపదనే. మరి ఆ గురువు ఇచ్చిన జ్ఞాన సంపద మన మార్గంలో మనం పయనించాలంటే మనందరి యొక్క సమూహం, మన చర్చ, మన వల్లనే అది జరుగుతుంది. కాబట్టి జ్ఞానంలో మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు, వాడు తృప్తి కలిగి చివరికి మోక్షానికి కూడా చేరుకుంటాడు. కాబట్టి ఏం చేయాలయ్యా మానవుడు అంటే, అనేక మంది గురువులు ఉన్నారయ్యా సమాజంలో, కానీ సద్గురువును ఆశ్రయించమన్నారు. సద్గురువును ఆశ్రయించి వారి బోధనను విని మన జీవితాన్ని సార్థకత చేసుకున్న దానికే మానవ జన్మ యొక్క సార్థకత. లేకుంటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వనాభిరామ వినురవేమ అన్నట్టు పుడుతున్నాము, చస్తున్నాము, వెళ్తున్నాం. చెప్పండి, ఏమన్నా మీకు ఇబ్బంది? కాబట్టి ఈ జీవితాన్ని సద్గురువులను ఆశ్రయించి వారి బోధనను మనం నేర్చుకుంటే చాలు. మా గురువు గారు చెప్పారు, బ్రాహ్మణం మేము, అయ్యా అరే బాబు నువ్వు అడుక్కుంటే పెట్టేది బిచ్చము రా అన్నాడు. నువ్వు అడగకరా, అడగకుంటే రత్నాలు ఇస్తాయి రా అన్నాడు. మా గురువు గారు చెప్పిన మాట నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంటే బ్రాహ్మణులకు ఆశ ఎక్కువ, అడుగుతారు చేస్తారంటారు కదా. ఆయన నాకు చెప్పినటువంటి నీతి మేము మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. అలాంటి అమృత వచనాలు వారి యొక్క అమృత మూర్తి పుస్తకంలో అనేక ఉన్నాయి. అమృత వచనాలను మనం విని మన జీవితాన్ని సార్థకత చేసుకునే అవకాశం మనకి ఇచ్చాడు స్వామి. నిరాడంబరుడు, అతి కష్టముతో సాధన చేశాడు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకున్నాడు. అన్నపూర్ణాదేవి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయడం అంటే ఎంతో కష్టం. ఇన్ని వసతులు, ఇన్ని వనరులు, ఇంత వ్యవస్థ ఉన్నప్పుడే అవుతలేదు. మరి ఆ కాలంలో 50 ఏళ్ల క్రితం స్వామి చేసిండంటే సాక్షాత్ అమ్మవారి అనుగ్రహం తప్ప ఇంకేమీ లేదు. అయితే ఈ మనస్సు ఎటువంటిది, మరి మోక్షం ఎలా రావాలి అనేటువంటి ఒక 2 మాటలు మనం విందాం. మనస్సు అడిగిపోయిన నిధిలో ప్రతిరోజు అనుభవించే స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే ప్రతి మనిషి మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి. నేనేంటి అంటే, నేను నా భార్యకు భర్తను, నా కొడుకు తండ్రిని అని కాదు. అది జన్మ ఎందుకు వచ్చింది, మనం ఏం చేస్తున్నాం, మనం సంపాదించిన పుణ్యం ఏంటి, మనం ఏం పాపాలు చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి అని తనను తాను ఎవడైతే తెలుసుకుంటాడో వానికి మంచి మార్గం దొరుకుతుంది. ఆ జ్ఞానం పొందాలంటే అంటే మొట్టమొదట ఏం చేయాలయ్యా, విచారణ చెయ్యాలి. ఇవాళ విచారణ చేశారు. ఏం విచారణ చేశారు? రేపు దత్తాత్రేయ జయంతి, గురు పౌర్ణిమ, ఇవాళ భజన చేయాలి. విచారణ చేశారు కాబట్టి చేశారు ఇవాళ. అలానే విచారణ ఎప్పుడైతే మొదలవుతుందో దాని వెంబడి సాధన మొదలవుతుంది. నేనెవడను అని తెలుసుకుంటే చాలు. ఏం దొరుకుతుందయ్యా? సచ్చిత ఆనందము. దాన్నే సత్ చిత్ ఆనందము అన్ని కలిపి ఏమంటారు? సచితానందము. మరి సచితానందం తెలుసుకునే ఒక పరికరం ఉన్నది మనకు. ఏం పరికరం అయ్యా అంటే మన మనస్సు. ఈ మనస్సుతోని మనం ఇక్కడ కూర్చున్నాం, వింటున్నాం. కొంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంటితో ముచ్చబెడుతున్నారు, కొంతమంది నాటు వేసిందా లేదా అని పోతుంది మనస్సు. ఆ మనస్సును నియంత్రించుడు ఎట్లా? ఇది భాగవతంలో మనకు శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఎందుకయ్యా పరీక్షిత్ మహారాజు ఎందుకు చెప్పాడంటే, పరీక్షిత్ మహారాజు చేసినటువంటి ఒక దోషం. జనమేజయుడు అనేటువంటి మహారాజు గారు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వలే. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. నేను మహారాజును, నన్ను గౌరవించద్దా ఈ సాధు అని చెప్పి ఆయన మెడలో ఏం చేశాడు? చచ్చిపోయిన పామును వేశాడు. వేసేవరకల్లా వాళ్ళ కొడుకైనటువంటి శృంగి వచ్చి చూశాడు. చూసి మా నాన్నగారి మెడలో చచ్చిన పాము వేస్తాడా? మా నాన్న సాక్షాత్తు పరమేశ్వరునంతటి గొప్పవాడు. ఇంత చేసినటువంటి వాడెవడో 7 రోజులలో మరణించుగాక అని శాపం పెట్టాడు. పెట్టి వాళ్ళ నాన్నగారు లేచినాక చెప్పారు, నాన్న నీ మెడలో ఎవరో చనిపోయిన సర్పం వేశారు, ఆయనకు నేను శాపం ఇచ్చినాను అని. అరే రే ఎంత తప్పు చేసినవురా? ఎందుకు నాన్న అంటే, వచ్చిన వాడు పరీక్షిత్ మహారాజు, చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు, ఎట్లా చేసినావు ఇట్లాంటి పని అంటే నాకు తెలియదు అంటే వెంటనే ఈ మహారాజు ఈ ఋషి గారు వెళ్ళి ఆ పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. అయ్యా మహారాజా, పరీక్షిత్ మహారాజు మా కొడుకైనటువంటి శృంగి శాపం పెట్టిండు. ఆ శాపాన్ని మళ్ళీ మార్చడానికి అవకాశమే లేదు. నువ్వు 7 రోజులలో మరణించేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి, మరి ఎట్లనయ్యా అంటే అప్పుడు చెప్తాడు, శుక మహర్షి దగ్గరికి వెళితే నీకు తరుణోపాయం దొరుకుతుంది.
అప్పుడు శుక మహర్షి దగ్గరికి వెళ్తారు. ఎవరండి శుక మహర్షి? వ్యాసుడి యొక్క కుమారుడే శుక మహర్షి, ఎవరో కాదు. మరి వ్యాసుడికి శుకుడికి అంత లింక్ ఏంటయ్యా అంటే రేపు వ్యాస పౌర్ణమి కాబట్టి మనం ఇది మాట్లాడుతున్నాం. ఆ వ్యాస భగవానుడు ఎంతటి? వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన విష్ణు రూపమే వ్యాసుడు. మరి శుక మహర్షి ఎవరయ్యా? అంతకంటే జన్మతః బ్రహ్మకు ఉన్నటువంటి జ్ఞానం ఉన్నది ఆయనకు, శరీరం మీద స్పృహనే లేదు శుక మహర్షి. ఒకరోజు వాళ్ళు ఏం చేశారంటే ఈ శుక మహర్షిని వ్యాసుడు ఇద్దరు కలిసి గంగానదీ తీరం నుంచి వాళ్ళు వాళ్ళ తపోభూమికి వెళ్తున్నారు. వెళ్తుంటే దారిలో ఆ నదిలో స్త్రీలందరూ స్నానం చేస్తున్నారు. మరి శుక మహర్షి వయసు ఎంత? 25 సంవత్సరాల నవమన్మధుడు ఆయన దిగంబరి, ఆయనకు బట్టలు లేవు, ఏం లేవు. కానీ స్త్రీలు ఎవరు కూడా లేచి సిగ్గుపడకుండా అలానే స్నానం చేస్తున్నారు అందరూ. తర్వాత వ్యాస మహర్షి వస్తున్నాడు వెనకాల. వ్యాస మహర్షి వయసు ఎంత? దాదాపు 75 సంవత్సరాలు, నెరిసిన గడ్డం, కాషాయం వస్త్రాలు కట్టుకొని వస్తుంటే ఆ స్త్రీలందరూ వెంటనే లేచి వచ్చి బట్టలు కట్టుకున్నారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ఏమమ్మా, నా కొడుకోమో యవ్వనవంతులో ఉంటే మీరు సిగ్గుపడకుండా ఉన్నారు, నేను వృద్ధుణ్ణి, నన్ను చూసి మీరు బట్టలు మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు స్త్రీ పురుష భేదం లేదు, ఆయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. కాబట్టి మేము ఎలాంటి దేనికి కూడా లొంగలేదు, మా మనసు చెట్టు పోలే. మీరు తరించాలి, మీ గడ్డం తెరిచింది కానీ ఇంకా మీకు జ్ఞానం రాలేదు అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి శుక మహర్షి. ఆ శుక మహర్షి ఈ పరీక్షిత్ మహారాజుకు 7 రోజులలో భాగవతం చెప్తాన్నాడు. 7 రోజులలో భాగవతం అవుతుందా స్వామి, నా జన్మ నష్టమైపోతుంది కదా ఈయన అన్నాడు. లేదు నాయన, 7 రోజులు అంటే తక్కువ అనుకుంటున్నావు, ఆ టైము కాదు అని ఏం చెప్పిండంటే, పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు మరి రాక్షసులు బలవంతులు, దేవతలు బలహీనులు. కాబట్టి దేవతలందరూ ఓటమి పాలవుతున్నారు, రాక్షసులు విజయాన్ని పొందుతున్నారు. అప్పుడు అందరూ ఇంద్రుని దగ్గర పోయి మొరబెట్టుకున్నారు. అయ్యా, నువ్వు దేవరాజువు, మరి మా పరిస్థితి ఏంటి? మేమంతా ఓడిపోయేటట్టున్నాం, మాకు బలం లేదు, ఎట్లా అంటే అప్పుడు ఆయన ఒక ఉపాయం చెప్పాడు. దేవగురు బృహస్పతిని పోయి అడగండి అన్నాడు. బృహస్పతి చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? భూలోకంలో ఖట్వాంగుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ ఖట్వాంగుడు అనే మహారాజు ధర్మాత్ముడు, మీకు సహాయం చేస్తాడు, మీరు వెళ్ళండి అనగానే వీళ్ళందరూ కలిసి ఆ ఖట్వాంగ మహారాజు దగ్గరికి పోయి, మహారాజా, నీ సహాయం మాకు అవసరం ఉన్నది. ఏం సహాయం చెప్పండి అంటే, మేము దేవతలు మమ్మల్ని ఓడిస్తున్నారు రాక్షసులు, మేము గెలవబడాలి, లేకపోతే ఇంకా ఈ లోకం నాశనం అయిపోతుంది అంటే వెంటనే ఖట్వాంగ మహారాజు వెళ్ళి ఆ యుద్ధంలో దేవతలకు సహాయం చేసి దేవతలను గెలిపించాడు, రాక్షసులను ఓడించాడు. అప్పుడు మరి నీకేమి ఇవ్వాలయ్యా, ఇంత సహాయం చేశావు కదా, మరి కృతజ్ఞతాపూర్వకంగా మీరు వస్తే మీకు కాఫీ టీనో ఇస్తున్నారు కదా, మరి ఆయనకేమి ఇవ్వాలి అని అడిగారు. అంటే అప్పుడు ఆ ఖట్వాంగ మహారాజు అడిగాడు, అయ్యా ఏమీ లేదు, నా యొక్క ఆయుష్ ఇంకెంత ఉన్నదో చెప్పండి అన్నాడు. ఓహో, ఆయుష్ గురించి అడుగుతున్నావా నాయన? కేవలం ఒక గడియనే ఉన్నది. మరి ఎట్లా? ఈ గడియలో నేను తరించాలి ఎట్లా అంటే, నీకు ఆ శక్తి ఇస్తున్నాం, నువ్వు వెంటనే వెళ్ళాల్సిందే. వెంటనే ఆ గడియ లోపలనే భూలోకానికి వెళ్ళి ఆ ఖట్వాంగ మహారాజు ఏం చేసిండు, ఆయన దగ్గర ఉన్న సంపదలన్నీ దానం చేశాడు, బ్రాహ్మణోత్తములకు, దేవతలకు దానం చేశాడు. చివరికి మోక్షాన్ని పొందగలిగాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పారు? పరీక్షిత్ మహారాజుకు శుక మహర్షి చెప్పిండు. అరగడియలని ఆయన మోక్షం పొందిండయ్యా, నీకు 7 రోజుల టైం ఉంది, ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు అని. అంటే మానవుడికి సమయం ఎట్లా వినియోగించుకోవాలనేది భాగవతంలో మనం వింటే, ఒక క్షణం, ఒక సెకను, ఒక రోజు ఎంతో విలువైంది. ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తా అంటే వాడు లెక్క పెడుతుంటాడు, ఇంకెన్ని గంటలు. అంటే అట్లాంటి విలువైన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? వ్యర్థం చేస్తున్నాం. కాబట్టి భగవద్భక్తులారా, బంధువులారా, సమయాన్ని మనం వేస్ట్ చేస్తే తిరిగి రాదు మన జీవితంలో. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోమని 10 మందికి తెలియజెప్పుదామని నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ రకంగా శుక మహర్షి ద్వారా పరీక్షిత్ మహారాజు 7 రోజులలో ఈ భాగవతాన్ని విన్నాడు. దానిలోనే గజేంద్ర మోక్షం, దానిలోనే ధ్రువ చరిత్ర, దానిలోనే ప్రహ్లాద చరిత్ర,
భక్తుల కథలన్నీ భాగవతంలో ఉన్నాయి. మనం కూడా చెప్పుకోవాలంటే మనం 7 రోజులు టైం పెట్టుకుంటే మనం కూడా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. కానీ మన సమయం లేదు, ఉన్నప్పుడు చెప్పుకుందాం, మీ అందరూ పర్మిషన్ ఇస్తే. కాబట్టి యథార్థంగా నిలిచి ఉండేది మరి ఏందయ్యా అంటే మనస్సు, ఆత్మ. మరి ఆత్మను మనం గుర్తించాలంటే ఎట్లా? మనస్సు యొక్క స్వరూపాన్ని బదలక అన్వేషిస్తే మనస్సు అడగారి అది ఆత్మగా మిగులుతుంది. ఈ మనస్సు ఎటువంటిదయ్యా? కోతి లాంటిది, మీరు అందరికి తెలుసు. మరి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుడు అంటే నేనెవరిని అనే విచారణ చేతనే మనసును అణిచివేయవచ్చు. ఈ విచారణ ఇతర ఆలోచనలను నాశనం చేసి చితిమంటకు వాడే కట్టెలను ఎట్లయితే కాలుస్తుందో అప్పుడు ఈ మనస్సును కాల్చివేస్తే ఆత్మ అనేది నిలిచి ఉంటుంది. ఇలా మనస్సును బయటకు వెళ్లకుండా ఆత్మ యందు ఎవడైతే నిలిపి ఉంటాడో వాడిని ఏమంటాడు? వాడు సమాధి స్థితికి పోయిండయ్యా, అంతర్ముఖం చెందిండు అంటారు. మనం ఏం చేస్తున్నాం? బహిర్ముఖం చెందుతున్నాం. లలితా సహస్రనామంలో చెప్పింది అమ్మవారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలో వస్తుంది, మీరు వింటూ ఉంటారు. అమ్మవారు చెప్పింది అనమాట దాంట్లో. కాబట్టి ఎంత పాపి అయినా కానీ ఈ ధ్యానం, స్వరూప ధ్యానంతో పట్టుదల కలవాడై ఆత్మ సాక్షాత్కారం ఎవడైతే పొందుతాడో వాడు నిశ్చయంగా చివరికి కడతేరుతాడు. దీనికి కూడా ఒక కథ ఉన్నది, అజామీళోపాఖ్యానం, మీకు తెలిసి ఉంటది. ఈ భాగవతంలోనే అజామీళోపాఖ్యానం నరసయ్య గారు విన్నారు, ఎప్పుడన్నా చెప్పారు కావచ్చు మీకు. అజామీళోపాఖ్యానంలో ఏమున్నది అంటే అజామీలుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణ కులంలో పుడతాడు. ఆ బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళ నాన్నగారు చెప్పేటువంటి స్నాన సంధ్యాదులు కానీ, శాస్త్ర పరిచయాలు కానీ, భాగవత సేవ కానీ, భగవంతుని సేవ కానీ ఏమి కూడా చెయ్యకుండా ఆయన చెడు అలవాట్లకు గురవుతాడు. చెడు అలవాట్లకు గురై చివరికి కులముగా అనేటువంటి ఒక స్త్రీతో సాంసారిక సుఖాలు పొంది, దాసీజనంతో సాంసారిక సుఖాలు పొంది ఒక 7 కుమారులను కంటాడు ఆయన. చివరికి ఏం చేస్తాడంటే ఆ కామ ప్రకోపము చేత ఒక దాసీ దానితో కూడా సంగమించి ఒక కుమారుణ్ణి కంటాడు. అంతమంది కుమారులు చివరి కొడుకు మీద వాడికి అత్యంత ప్రేమ ఉంటుంది. వాడి పేరు ఏం పెట్టుకుంటాడయ్యా? నారాయణ అని పెట్టుకుంటాడు. చివరికి అజామిలుడు శరీరం ముసలివాడైతాడు, శుష్కించిపోతుంది, రోగాలు వస్తాయి. ఆ వేశ్యలు, ఆ భార్యలు అందరూ కూడా వీడిని అసహించుకుంటారు. దుర్మార్గుడా, నువ్వు వస్తే కూడా కంపు వాసన వస్తున్నది, మలమూత్రాదులు మంటలోనే ఉంటున్నాయి, మంచంలోనే ఉంటాయి అని ఏ ఒక్కడు కూడా దగ్గరికి రాడు. చివరికి వాడికి ప్రాణోత్కర్షణ సమయమైంది. యమధర్మరాజు, యమభటులు కనపడ్డారు. వాడి ప్రాణం పోయే టైంలో యమభటులు కనపడ్డారు. కనపడేవాడికల్లా చిన్న కొడుకు అయినటువంటి నారాయణుని మీద మనసు కలిగింది వీడికి. అరే నారాయణ, పోతున్నారా, నారాయణ 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 అని 3 సార్లు అన్నాడు. ఎప్పుడైతే వీడు తెలిసి అన్నా తెలియకన్నా నారాయణ అన్నాడు కదా, వెంటనే యమభటుల యొక్క డ్యూటీ బంద్ చేసుకున్నారు. వాడు బంద్ చేసుకొని దేవదూతలకు డ్యూటీ ఇచ్చారు. ఎందుకయ్యా? వీడు చివరి సమయంలో నారాయణ అన్నాడు కాబట్టి వీడి పాపం అంతా కూడా క్లీన్ అయిపోయింది, వీడికి పుణ్యం వచ్చింది. ఈ మాట అంతా వింటున్నాడు అజామీలుడు. అరే నా జీవితం నాశనం అయిపోయారా, చీ 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 చీ, నేనెంత తుచ్చుండిరా, నేనెంత మూర్ఖుడిరా, నేనేం చేయకపోతే కదరా అని వాడిలో వాడు బాధపడుతున్నాడు. ఒక్కసారి నారాయణ నా కొడుకునన్నందుకే నాకు యమభటుల శిక్ష పోయింది. అప్పుడు దేవదూతలు యమభటులు ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఏమని? వీడికి పుణ్యం కొంచెం ఉన్నది, పాపం ఎక్కువ ఉన్నది, మరి వీడిని ఫస్ట్ ఎటువంటిగా పోవాలి అంటే యమభటులు అంటున్నారు, మా దగ్గర పట్టుకోదామయ్యా, మీ దగ్గర బాగా రోజులు ఉండాలి వాడు డ్యూటీ, మా దగ్గర ఒక్కటే రోజు వాడు డ్యూటీ చేసేది కాబట్టి మా దగ్గర వాడి పుణ్యలోకాలు చూపించేసి వెళ్ళకూడదాం, అప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. ఓకే, ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అయింది. వీడిని డైరెక్ట్ స్వర్గానికి పట్టుకుపోయాడు. స్వర్గానికి పట్టుకుపోయినాక ఏమడుగుతారా ఏవాడిని? స్వర్గం లోపల నీకు ఏం సుఖం కావాలో చెప్పురా, నీకు ఒక్కరోజు టైం ఉన్నది, నువ్వు రమ్మతో ధ్యానం చేస్తావా, అమృతం తింటావా, తిరుగుతావా, ఉద్యానవనం చూస్తావా, ఐరావతం చూస్తావా, కల్పవృక్షం చూస్తావా, కామధేను కావాలా, ఏం కావాలన్నింటిని ఇష్ట చదివేదు. వీడికి బుద్ధి పనిచేసింది. అయ్యా ఏమద్దు, ఒక అర్ధగంట దేవేంద్రుడు కూర్చున్న కుర్చీ మీద కూర్చొని ఏంటని ఏం కోరిక కోరినా మరి అక్కడ డ్యూటీ ఏంది, ఏదో ఇవ్వాల్సిందే.
ఎంతసేపు అర్ధగంటనే కదా, సరే ఓకే కూర్చోమని. కూర్చున్న తర్వాత వీడికి తెలివి పనిచేసింది. వెంటనే ఏమన్నాడు, బృహస్పతిని పిలిచిండు, దేవగురువును పిలిచి, అయ్యా ఐరావతం ఎక్కడ ఉంది కావాలి, ఐరావతం సమర్పయామి సంప్రతతే నమమా అన్నాడు. దేవగురువు బృహస్పతికి ఐరావతాన్ని దానం చేసిండు, సంపదలన్నీ దానం చేసిండు, కామధేనువు, కల్పవృక్షము, బంగారు ఆభరణాలు అన్ని దానం చేసిండు. దానం చేసేవరకల్లా ఇంకేమైంది, వాడి పాపం ఎక్కడిది, ఇంకా పాపం ప్రక్షాళనమైపోయింది, పుణ్యం సంపాదించుకున్నాడు. అంటే మానవుడికి చివరి టైంలో కూడా వాడు ఉద్ధరించబడవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అనుకుంటారు, అరే నేను ఎన్నడూ గుడికోలేదురా, నేను ఎన్నడూ పూజ చేయలేదురా, ఎన్నడూ దానం చేయలేదురా, ఎన్నడూ ధర్మం చేయలేదురా, ఎన్నడూ కూడా మొక్కలేదురా, కొబ్బరికాయ కూడా కొట్టలేదురా అని చింతపడకండి. ఇంకా సమయం మనకు ఉన్నది అని అజామిళోపాఖ్యానం ద్వారా మనము గ్రహించవచ్చు. కాబట్టి భక్తులారా అందరం కూడా తరిద్దాం. అందరికి భగవంతుడు ఏమిచ్చిండు, అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని ఏం చేయాలి, మనం వినియోగించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకొని మనం ఇతరులకు మార్గదర్శకులమైన, మనల్ని చూసి ఇచ్చి వీడు నరకాసురుడు చచ్చిపోతే ఏం చేసినాం, దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకు, లోక కంటకుడు వాడు చచ్చిపోయాడు కాబట్టి దీపావళి బాంబులు వెళ్తున్నాయి, దీపాలు వెలిగించుకుంటున్నాం. మరి పుణ్యాత్ముడు పోతే పుణ్యతిథి, సుగంధర స్వామి పుణ్యతిథి నాడు ఏం చేస్తున్నాం మనం, మీరంతా మంచిగా హరినామ సంకీర్తన చేస్తున్నారు, భజన చేస్తున్నారు. అంటే అంత పుణ్యాత్ముడు పోయింది కాబట్టి ఆయన చనిపోయిన రోజు పండుగ చేసుకుంటున్నాం కదా. చనిపోయిన రోజు పండుగ చేసుకుంటున్నాం మనము భక్తితోని. అక్కడో దీపాలు వెలిగించుకొని పీడ పోయిందిరా అని అట్లా చేస్తున్నాం. మరి మనం ఎట్లా అవుదాం అనేది మన చేతిలో ఉన్నది. మన చేతిలో మనం ఏదనుకుంటే అది, ఈ చేతితోని కొట్టచ్చు, ఈ చేతితోని భజన వేయచ్చు, లేదా ఒకరికి అన్నం కూడా పెట్టచ్చు, అన్నం కూడా వండచ్చు, ఒకరిని తన్నచ్చు కదా, ఒకరిని పొడవచ్చు. ఎన్నో సంఘటనలు వింటున్నాం మనం. కాబట్టి ఈ అజామిళోపాఖ్యానం ద్వారా మనం అందరం కూడా తెలుసుకునేది ఏంటంటే, సమయము అనేది చివరికి ప్రాణం పోయే టైంలో మనం ఎవరినైతే తలుచుకుంటామో మనకు అదే జరుగుతుంది. దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. జడభరతుని కథ మీకు తెలుసు. జడభరతుడు మీకు తెలిసే ఉంటుంది. జడభరతుడు ఏం చేసిండయ్యా, ఒక మంచి సన్యాసి, మంచి ఉత్తముడు. ఆయన ఏం చేసిండట, ఒకరోజు ఒక పులిబారి నుంచి ఒక జింక తప్పించుకొని వచ్చిందట. రాగానే ఆ జింక మీద ఆయనకు మమకారం కలిగింది. అబ్బా ఈ జింక బాగుంది, దీన్ని పెంచుకోవాలి. దీన్ని పెంచుకొని లాస్ట్కి ఏమైంది, పెద్దగా అయిపోయింది. జింకను విడిచి ఈయన ఉంటలేడు, ఈయనను విడిచి జింక ఉంటలేదు. సాధన తక్కువైంది, జింక పోషణ ఎక్కువైపోయింది. చివరికి చచ్చిపోయే టైం వచ్చింది. చచ్చిపోయే టైంలో నా ప్రాణం పోతుంది కానీ జింక ఇట్లా ఉంటుందో అనుకుంటూ చచ్చిపోయాడు ఆయన. వచ్చే జన్మలో ఏమైందయ్యా, జింక జన్మ ఎత్తిండు, జడభరతుడైండు. కాబట్టి మనం అందరం కూడా ఈ సంసార లంపటంలో ఉంటాం కాబట్టి మనం భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ముకుందమాలలో అదే చెప్పిండు. కులశేఖర ఆళ్వారు ఏం చెప్పిండు వైష్ణవ మతంలో, గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. మహారాజు ఏమైపోయిండయ్యా, ఆళ్వారు అయిపోయిండు. ఎందుకైపోయిండు, ఈ వైష్ణవులను నేను రోజు స్మరిస్తూ ఉంటే నాకు మోక్షం ఇంకా అక్కడికి పోవడం అవసరం లేదు, వీళ్ళ దర్శనమే నాకు మోక్షము అని ఆయన నిర్ధారణ చేసుకోవడం జరిగింది. కాబట్టి కొంతమంది అనుకుంటారు, దేవుడు మంచిగా చూస్తలేడా మమ్మలను, నా బిడ్డకు సంతానం అయితే లేదు, నా కొడుకు ఉద్యోగం వస్తలేదు, నాకు పంట మంచిగా వెళ్తలేదు అంటారు. అరే దేవుడు అందరికీ సమానమే. దేవుడిని ఒకడు ఎక్కువ తీరు చూసలేదు, ఒకరిని తక్కువతనం చేయడం లేదు. ఎట్లనయ్యా ఉదాహరణ అంటే, ఉదాహరణకు వర్షం పడుతున్నది, మనకు వర్షం పడుతుంటే మనం ఏం చేస్తున్నాము, పట్టుకోవాలంటే ఎట్లా, ఒక ముంత తెచ్చుకున్నావు, ముంత ఆకాశం కేసి మనం పట్టుకుంటే ఆ ముంతలు నిలబడతాయి. అంతేగాని ఉల్టా పట్టినాం అనుకో నిలబడతాయా, పడాయి. మరి ఇక్కడ ఏం తెలుసుకోవాలి, భగవంతుడు అనేవాడు నాకు ఇస్తులేడు సంపదలు, పక్కోడికి ఇస్తున్నాడు, ఆమెకి ఇస్తున్నాడు, నాకు ఇస్తులేడు. అంటే నువ్వు ఉల్టా పట్టిన ముంత నీకెడికెళ్ళి ఇస్తాడు. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఆకాశం అయితే ఆ నీరు అనేది భగవంతుని యొక్క దయామృతము. నువ్వు అందుకుంటే నీకు అందుతుంది, నువ్వు అందుకుంటలేవు, అందుకోకుండా దూషిస్తున్నావు వాళ్ళ ఉల్టా నాకు ఇస్తులేడని. అరే నీ రూటే తప్పు. నువ్వు భగవంతుని శరణు తొచ్చు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరేదేవి నారాయణి నమోస్తుతే.
మరి శరణాగతి నీ దగ్గర ఉన్నాక దైవం నిన్ను ఎందుకు దూరం కొడతాడయ్యా? అసలే దూరం కొట్టాడు. తప్పనిసరిగా నిన్ను ఆదరిస్తాడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఇక్కడ నరసయ్య గారు ఎక్కువ, జనార్దన్ తక్కువ, ఇంకో ఆయన ఎక్కువ, ఇంకో ఆయన తక్కువ, ఎవ తక్కువ, అవ ఎక్కువ అనేది లేనే లేదు. భగవంతుడి దృష్టిలో అందరం కూడా సమానులమే. కాబట్టి భగవంతుడిని నిందించేటువంటి వాళ్ళు గ్రహించాలి, భగవంతుడిని నిందించే అవకాశం లేదు. భగవంతుడిని నిందించాల్సినటువంటి వాడు మూర్ఖుడు, ఇంకా అంతకన్నా మూర్ఖుడు ఇంకెవడు ఉండడు. కాబట్టి భాగవతంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, భగవత్ భక్తులను ఎవడైతే ప్రార్థన చేసి పోషిస్తాడో భగవంతుడిని ప్రార్థించినట్టే, భగవంతుని స్తోత్రం చేసినట్టే. దత్తాత్రేయ గారు ఇప్పుడే వచ్చారు, వారికి కూడా భగవంతుని అనుగ్రహం కలగాలని మనం అందరం కోరుదాం. శక్తి సంపన్నులన్నీ ఇస్తే ఇంకా అభివృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆశ్రమం. భగవంతుడు వారికి సద్బుద్ధిని ఇచ్చాడు, చేయిస్తున్నాడు, మీ అందరూ సహకరిస్తున్నారు, ఇంకా అభివృద్ధిలోనికి రావాలని మనందరం కూడా ఆశిద్దాం. మరి మనిషికి ఏమున్నదయ్యా అంటే, ధనం తర్వాత ప్రతి మనిషికి ఏమున్నదయ్యా అంటే ఆశ. ఆశయా బద్ధతే జీవం. ఈ ఆశ అనేది మనిషికి ఎటువంటిదయ్యా అంటే, మనిషి చనిపోయేంత వరకు వెంబడి పడుతుంది. ఈ ఆశ అనేది తీరని సమస్య. ఈ ఆశను మించిన దుఃఖం అనేది ఇంకోటి లేనే లేదు. మరి ఆశ ఎట్లా పోవాలి? ధనము తర్వాత మనిషి ఆశను పోడగొట్టుకుంటే వాడు తరించబడతాడు జీవితంలో. ఆశ తర్వాత ఆశను వదిలితే మనిషికి సుఖమే. సుఖం ఎక్కడ ఉందయ్యా అంటే ఆశను వదలాలి. ఇవాళ ఉప్మా పెట్టిండ్రు, అబ్బా స్వీట్ పెడితే బాగుండు ఆశ. స్వీట్ పెట్టిండ్రు, అబ్బా పండ్లు యాపిల్స్ మంచి ఇస్తే బాగుండు. ఎక్కడికి అంతెక్కడ ఉన్నది ఆశకి? ఆశకు అంత అనేది మనకు జీవితంలో లేదు. మనిషి చచ్చేంత వరకు అతడిలో ఉన్న ఆశ అనేది చావదు. కాబట్టి ఆశ ప్రాణాలను తీసేటువంటి ప్రాణాంతక వ్యాధి, గుండె జబ్బు కంటే కూడా గొప్పది. కాబట్టి మానవుడు ఏం చేయాలి అంటే, తృప్తించెందిన మనుజుడు సప్తద్వీపంబులైన చక్కంబడునే అన్నారు. కాబట్టి తృప్తి ఉండాలి. ఇవాళ మంచి చిత్తరంజి మీద కూర్చున్నాం, భగవంతుని దయ, మా సుఖంధర స్వామి అనుగ్రహం వల్ల వాన పడుతులేదు, ఎండ కొడుతులేదు, చల్లటి గాలి ఉన్నది, మంచి వాతావరణం ఉన్నది, దీంట్లో ఆనందం పొందాలి. అట్లా కాదండి ఏసీ ఉంటే ఇంకా బాగుండు అనేటువంటి ఆశ ఉంటే మనిషికి తృప్తి ఎక్కడ ఉంటుంది? మనిషికి సుఖం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మానవులందరూ ఏం కోరుకోవాలి అంటే, ఈ ఆశను తప్పకుండా పోగొట్టుకోవాలి. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కేవలం మరి ఎట్లా అంటే, మోక్ష సాధనతోని ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందాలి. మానవుడికి జీవితంలో ఒక నెల, ఒక రోజు, ఒక గంట గడిచినా కొద్ది ఆయువు క్షీణిస్తున్నది. మనం ఏమనుకుంటాం, నేను పెద్దగా అయినా, మీసాలు వచ్చినాయి, పెద్దగా అయిపోయినా. అరే పెద్దగా అయితలేవురా బాబు, రోజు రోజు నీకేమైతున్నది? గడుస్తూ పోతున్నది. ఇది ప్రతి మనిషికి ఉన్నది, ఒక నాకో ఒక నీకో కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఇది ఉన్నది. కాబట్టి ప్రతి మనిషి ఏమనుకోవాలి అంటే, ఈ ఆయుష్యం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి క్షణభంగురమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థం చేసుకోకుండా మనము మృత్యుకు దగ్గరైతున్నాం. రేపటి రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయండి. అదే చేశారు మీరు ఇవాళ. రేపు భజన చేయాలంటే ఈ రోజు చేశారు, గ్రేట్ మీరు అందరు కదా. కాబట్టి మరి సాయంత్రం చేసే పని ఎప్పుడు చేయాలయ్యా? ఇప్పుడే చేయి. హిందీలో కూడా చెప్పారు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. క్యా కామ్ అగో అక్కడ చూసుకోవాలి. మళ్ళీ పనులు అందరూ చేస్తున్నారండి, రాజకీయాలు చేస్తున్నారు, ఇంకేమో ధనం సంపాదిస్తున్నారు, ఇంకేమో చేస్తున్నారు. మనం ఏం సంపాదించాలి? భగవంతుని యొక్క కటాక్షం సంపాదించాలి, భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలి, మన ప్రేమను 10 మందికి పంచాలి. దానికోసం మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. పుట్టంగానే అయిపోదు. వాడిని ఏం చేయాలంటే, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాడు. కొడుకు పుట్టిండు అనగానే గొప్ప కాదు. పుట్టిన కొడుకు కలెక్టర్ అయింది అనుకో, అప్పుడు ఏమంటాడు? నా కొడుకు కలెక్టర్. అప్పుడు తండ్రికి ఎన్ని కింటాల ఆనందం వస్తుందయ్యా, లెక్కలేదు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకొని, సమయాన్ని మన మోక్ష సాధన కోసం, మంచి పనుల కోసం ఎవడైతే ఖర్చు పెడతాడో వాని జీవితంలో వాడు తప్పకుండా ఉన్నత స్థితికి రావడంలో ఎలాంటి అనుమానం మనకు లేదు, మనకు ఉండదు. ఉదాహరణకు ఏం చేసిండట, ఒకసారి ఒక బ్రాహ్మడు తన బిడ్డ పెళ్లి చేయడానికి పోయిండట. ఎక్కడికి? పాండవులలో ధర్మరాజు చాలా గొప్పవాడండి. ధర్మరాజు గారి దగ్గరికి పోయిండట. ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, ఏం కావాలి నీకు అడిగిండట. అయ్యా
వాన పడుతున్నదయ్యా, నాకు బిడ్డ పెళ్లి చేయాలి. ఆ కాలంలో సిలిండర్లు, గ్యాస్ స్టవ్ లేవు. నా బిడ్డ పెళ్లికి దాదాపు 200 మందికి మేము భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? ఎండిన కట్టెలు కావాలయ్యా. కాబట్టి ఒక బండి నిండా ఎండిన కట్టెలు ఎండి చాలు అన్నాయట. ఓ ఇంతేనా? ఓ బంగారమో ధనమో ధాన్యం అడుగుతాం అనుకుంటే, ఏమద్దు అయ్యా ధర్మరాజా, ఎండిన కట్టెలు ఒక బండి నిండా ఇవ్వన్నాయట. కరెక్టే అడుగుతున్నావయ్యా బ్రాహ్మణ, కానీ వాన బాగా పడుతున్నదయ్యా, అన్ని తడిసిన కట్టెలే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? ఒక 10 రోజులు అయినాక రాపోమన్నాడట. ఓరి పెళ్ళి అయిపోయినాక నువ్వెందుకు కట్టెలు ఇచ్చుడు? నాకు భోజనాలు ఏం పెట్టాలి అందరికీ? ఎట్లా? నువ్వు ధర్మరాజు అని నేను వస్తే నువ్వు 10 రోజులు అయినాక రమ్మన్నావు, నీకు నమస్కారం అని చెప్పిండట. చెప్పి ఎక్కడికి పోయిండు? కర్ణుడు దానానికి మిన్న, దానానికి గొప్ప అని ఎక్కడికి పోయిండట. కర్ణ, నీ దగ్గరికి వచ్చినానయ్యా అంటే, ఏం కావాలి బ్రాహ్మణోత్తమా? ఏం లేదు మహారాజా, నా బిడ్డ పెళ్లికి ఎండిన కట్టెలు ఒక బండి నిండా కావాలి. ఎందుకయ్యా? వంట చేయడానికి వంట చెరుకు లేదు. ఓహో ఇంతేనా? చూశాడు, ఎక్కడ చూసినా వాన పడుతుంది, అన్ని తడిసిన కట్టెలే ఉన్నాయి. ఒక సైనికుడిని పిలిచాడు, అరే ఇట్రారా, మన భవనం చాలా పెద్దగా ఉన్నది, ఆ మూలకు ఉన్నటువంటి భవనం కూలగొట్టు, ఆ ఎండిన కట్టెలు తీసి బళ్ళి పెట్టరా అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిండు. ఎవరికి చెప్పిండు? ధర్మరాజుకు చెప్పిండు. అరే అంత అయిపోయినాక పేషెంట్ పట్టుకపోతే డాక్టర్ ఏమంటాడు? ప్రాణం పోయినాక తెచ్చినవా, ఎందుకు ఫీకి పట్టుకోపోమంటాడు. అట్లానే అవసరానికి ఇచ్చింది దానము, అవసరానికి ఇచ్చింది ధర్మము. కాబట్టి సమయాన్ని మనం కర్ణుని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కర్ణుడు తన యొక్క దానాన్ని అక్కడ ప్రకటింపజేశాడు. కాబట్టి భగవద్బంధువులారా, నేను మాట్లాడుతుంటే మీ భజనకి ఇంకేమైనా కొంచెం అంతరాయం కలగవచ్చు. అంటే మీ అందరి